సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, అంబికా సోని, ఖుర్షీద్. ఎన్నికల అక్రమాలపై ఉద్యమం. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతాం. పార్టీ ప్రక్షాళనకు కఠిన చర్యలు తప్పవు. అదానీ కుంభకోణం, మణిపూర్ అల్లర్లు, మత కల్లోలాలపై ఆందోళనలు నిర్వహణ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానం. కార్యకర్తలు పోరాటం ఆపద్దట. రాహుల్ ముందు సరే మీరు అన్నారు కదా అదానీ కుంభకోణంలో మరి రేవంత్ రెడ్డి పాత్ర ఎంత ఉంది? అదానీ కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు? సెక్రటేరియట్లో తీసుకుండా, అఫీషియల్గా సెక్రటేరియట్లో తీసుకుండా, లేకపోతే ఆ బట్టి గారిని కూర్చోబెట్టిన ప్రజా దర్బార్లో ప్రజాభవన్లో తీసుకుండా, రేవంత్ రెడ్డి ఇంట్లో తీసుకున్నాడు చెక్కు. అధికారిక నిలయంలో తీసుకోలే. అధికారిక నిలయంలో రేవంత్ రెడ్డి గారు చెక్కు తీసుకోలే. రాత్రిపూట అపాయింట్మెంట్ ఇచ్చి 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. దావోస్లో 12,000 కోట్ల ప్రాజెక్టుతో ఎంఓయూ చేసుకున్నాడు. మరి రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే అదాని దొంగ అని తిట్టే రాహుల్ గాంధీ తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి మీ షోలో కాలీఫ్లవర్ పెట్టిండా? చెవులో పువ్వు పెట్టిండా? రాహుల్ గాంధీకి తెలియకుండా గీదంతా తతంగం చేసిండా అని చెప్పి నేను అడుగుతున్నా. అట్లానే అదానికి మోడీకి నేను సపోర్ట్ చేస్తలేను. బరాబర్ వాళ్ళని ఎంకరేజ్ చేసింది కూడా మోడీయే. ఇది ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా ఆలోచించాల్సినటువంటి విషయం. అవమానకరం ఇది చెప్పాలంటే. సో నేనేమంటున్నా, రాహుల్ గాంధీ ఏం శుద్ధపూస కాదంటున్నా. రేవంత్ రెడ్డి తప్పు చేస్తే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, మీరెందుకు శుద్ధపూసలు అవుతారు? తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దీపాదాస్ మున్షి కూడా మోసేతి నీళ్ళు తాగి అందరికి అమ్ముడు పోయి పైసలు తీసుకొని సంపాదించుకున్నటువంటి తరుణంలో ఇక్కడ విషయాలు అక్కడ మీకు ఎట్లా చేరవేస్తారండి? మీకు తెలియదా? అదానితో రేవంత్ రెడ్డి మీ పర్మిషన్ లేకుండానే చెక్ తీసుకుండా, మీ పర్మిషన్ లేకుండానే ఎంఓయూ సైన్ చేసిండా? అది తప్పంటే ఇది తప్పు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం రాహుల్ గాంధీ గారు. సో తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి దద్దమ్మలు అయిపోయారు ఏఐసిసిలా. బరాబర్ ఇట్లనే మాట్లాడతాం. కాంగ్రెస్ పరువు మొత్తం బాయే. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని చేసినటువంటి మీరు ఆయన ఏదో వెలగబెడతాడు, మార్పు తెస్తాడు అనుకుంటే అతనే మారిపోయిండు. ఇంకా పెద్ద బ్లాక్ మెయిలర్ అయిపోయిండు. బ్లాక్ మెయిలర్స్ ఎవరు? ఫహీం ఖురేషీ, రోహిన్ రెడ్డి, ఓకే, జాన్ జిగిరి జిల్లి చెప్ప మన ఏమంటారు, ఈ ఖైరతాబాద్ టికెట్ ట్రై చేసి ఇప్పుడు అంబర్పేటకు కంటెస్ట్ చేసిండు కదా రోహిన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎక్కడుంటే బల్ల అతుక్కున్నట్టు అక్కడే అతుక్కుంటాడు. ఫహీం ఖురేషీ, రోహిన్ రెడ్డి, కృష్ణారెడ్డి, అతని పేరేంది, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, ఇంకా చాలా రెడ్డిల పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక బ్యాచ్, వీళ్ళందరూ ఒక చెడ్డి గ్యాంగ్. వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి తెలంగాణని బ్రష్ పట్టిస్తుంటే ఆడ రాహుల్ గాంధీ ఏం పెట్టుకుంటూ షోలా కాలీఫ్లవర్ పెట్టిండ్రు. ఎవరు పెట్టిండు? రేవంత్ రెడ్డి పెట్టిండ్రు. ఏమిచ్చిరు చేతికి? కొబ్బరి చిప్ ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు కొబ్బరి చిప్ప? అని అడుక్కోమని కొబ్బరి చిప్ ఇచ్చిర్రు. ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీని లేపండి అంటే జాకిలు పెట్టి లేపినా కాంగ్రెస్ తెలంగాణ లేవ్వదు. సగం సునీల్ కనుగోలు బ్రష్ పట్టిస్తే ఇంకా సగము రేవంత్ రెడ్డి బ్రష్ పట్టించిండు. రేవంత్ రెడ్డిని ఎవరు బ్రష్ పట్టిస్తున్నారు? వాళ్ళ అన్నదమ్ములు ఫహీం ఖురేషీ. యూనివర్సల్ అబ్బా, ఒకరికొకరికి ఏం లింకులు ఉన్నాయి. మధ్యలో బలిపశువులు అయింది ఎవరు? తెలంగాణ ప్రజలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని మీటింగ్లు పెట్టి ఏం లాభము? ముందు నీ పార్టీని ప్రక్షాళన చేసుకో, కాంగ్రెస్ పార్టీని, తర్వాత చూద్దాం. ముందు నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో ఎవడు కాంగ్రెస్, ఎవరు పరాయోడు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అయితే రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో బీజేపీలోకి పోతాడు, లేదా రేవంత్ రెడ్డి అనే నేను ఒక కొత్త పార్టీ పెడతాడు. రాసి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కాంగ్రెస్లో ఉండే టైపు కాదు. హనుమంతరావు గారు ఉన్నట్టు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నట్టు, లేకపోతే ఈ కోర్హాడ్ డైహార్డ్ కాంగ్రెస్ ఫ్యాన్స్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి ఉంటాడు అనుకోవడం మీ అవివేకమే. ఎప్పుడైతే మీరు ముఖ్యమంత్రి ఆల్రెడీ రంగం సిద్ధం అవుతుంది, ప్రాంతీయ పార్టీకి ఏ పేరు పెట్టాలి? రేవంత్ రెడ్డి పేరు పెట్టాలనా? రేవంత్ రెడ్డి మనవడి పేరు పెట్టాలనా? లేకపోతే వాళ్ళ మామగారు అయినటువంటి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టాలనా?
ఏం పేరు పెట్టాలి? దానికి సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డిని పెట్టాలనా, లేకపోతే కృష్ణారెడ్డా, తిరుపతి రెడ్డా, ఏ రెడ్డి, ఆ రెడ్డా, ఈ రెడ్డా, లేకపోతే బీజేపీకి వెళ్ళడానికి పావులు గదుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి, ఓకే, అండ్ లేదా తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మా కవితక్క కూడా ఏమంటుంది? జై బీఆర్ఎస్ అంటలేదు, మా కవితక్క జై జాగృతి అంటుంది. ఇక్కడ ఆలోచించండి, సరైన పాయింట్ దొరుకుతుందేమో ఎవరికన్నా. అతి త్వరలో మీరు చూస్తూ ఉండండి, రేవంత్ రెడ్డి అయితే కొత్త పార్టీ పెడతాడు, లేదా బీజేపీలకు పోయి చేతులు కలుపుతాడు. కానీ ఒక విషయం చెప్పాలా, రేవంత్ రెడ్డి తెలంగాణకు చేసినటువంటి డ్యామేజ్ రేవంత్ రెడ్డి పార్టీ పెట్టినా అది నిలదొక్కుకోదు. ఒకవేళ రేవంత్ని తీసుకెళ్లి బీజేపీలో జాయిన్ చేస్తే బీజేపీ పరువే పోతుంది. ఎందుకు? రేవంత్ రెడ్డికి మంచి పేరు కాదు, మొత్తం చెడ్డ పేరు వచ్చింది ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ చెడ్డ పేరు ఎట్లొచ్చిందంటే ఒక హైడ్రా మూసితోటే చెడ్డ పేరు వచ్చింది. ఏ పార్టీకైనా బలం ఏం చెప్పాలా? మాస్ పబ్లిక్, వాళ్ళ ఓట్లే కీలకం. అటువంటి మాస్ పబ్లిక్ తోటే రేవంత్ రెడ్డి పెట్టుకుండు. ఇక ఓట్లు ఎందుకు వస్తాడు? వేస్తారా? అతను పార్టీ పెట్టినా వర్కౌట్ కాదు. పోనీ రండి బాబు రండి, రేవంత్ రెడ్డి గారు రండి అని చెప్పి రెడ్ కార్పెట్ వేసి మా బండి సంజయ్ గారో లేకపోతే మా కిషన్ రెడ్డి గారో పిలిచిండ్రు అనుకో, ఎవరి పరువు పోతుంది? బీజేపీ పరువే పోతుంది. ఎందుకని? రేవంత్ రెడ్డికి ప్రజల నమ్మకం పోయింది. రేవంత్ రెడ్డిని కనుక పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీ గ్రాఫ్ కూడా పడిపోతుంది. పార్టీ పెడితే ఇక ఆయన ఇష్టం, అది చెప్పలేం. సో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇంకోటి, మొన్న మోడీ గారు 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను కలిసిండు కదా, పొట్టు తిట్టిండంటారే నరేంద్ర మోడీ గారు. ఎవరిని? బీజేపీ ఎమ్మెల్యేలని పిచ్చిగా తిట్టిండంట. ఏం చేస్తున్నాయా మీరు, ఏం వెలగబెడుతున్నాయా మీరు తెలంగాణలో? పార్టీ మొత్తం గ్రాఫ్ పడిపోయింది తెలంగాణలో. అసలు మీ ఈగోల వల్లనే, మీ ఇంటర్నల్ వార్స్ వల్లనే బీజేపీ గ్రాఫ్ పెరుగుతలేదు అని చెప్పి మామూలుగా తిట్టలేదంట. వీర లెవెల్లో తిట్టమని నీకు ఎట్లా తెలుసు? మోడీ వచ్చి చెప్పిండా అంటే ఏమో చెప్పచ్చేమో, నాకున్న సోర్సెస్ నాకుంటాయి. కొంతమంది పెడతారు, నీకు ఎవరు చెప్పిండు? మోడీ చెప్పిండా? నీకు ఫోన్ చేసి చెప్పిండా అంటే అవును రా భయ్, ఫోన్ చేసే చెప్పిండా, అయితే ఏంది ఇప్పుడు అంటాను నేనైతే. అర్థమైందా? సో పొట్టు తిట్టిండ బీజేపీ వాళ్ళని. అరే ఏం చేస్తున్నారు తెలంగాణలో? మొత్తం గ్రాఫ్ పడిపోయింది. అసలు మీరే గనక చక్కగా ఉంటే, మీరు ఇగోలకి పోకపోయి ఉంటే, మీరు ఒకరినొకరు ఇంటర్నల్గా కొట్టుకోకపోయి ఉంటే, ఈ పదవి నాకే అని పెట్టకపోయి ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చేది కదా అని చెప్పి తిట్టిండట. పోనీ ఇప్పుడన్నా ఏమని చేస్తుడంటే, మా మోడీ గారేమో ట్వీట్ చేస్తాడు, తెలంగాణ అధికారాన్ని ఉద్దేశించి ట్వీట్లు చేస్తాడు మా మోడీ గారు. ఇక్కడేమో ఏం చేస్తారండి? రేవంత్ రెడ్డికి వత్తాస్ వారికి షేక్ హ్యాండ్లు ఇస్తారు. రేవంత్ రెడ్డి మంచోడు, మంచి బాలుడు, రేవంత్ రెడ్డి ఈజ్ ఏ గుడ్ బాయ్, రేవంత్ రెడ్డి ఈజ్ ఏ గుడ్ సీఎం, రేవంత్ రెడ్డి అది, రేవంత్ రెడ్డి ఇది అని చెప్పి ఇక భజన మండలి భజన మొత్తం చేస్తూ ఉన్నది. అందుకే ఎక్కడ లేని డౌట్ అంతా వస్తూ ఉంది మా బీజేపీ కార్యకర్తలకి, మా కాంగ్రెస్ కార్యకర్తలకి. సో ఇట్లా అధ్యక్ష, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఢిల్లీ గల్లీలలో చక్కర్లు కొడుతుంది వార్త, తెలంగాణ ఎమ్మెల్యేలకు మోడీ క్లాస్, మామూలు క్లాస్ కాదు, వీర లెవెల్లో క్లాస్ ఇచ్చాడు. అర్థమైందా? కావాలంటే ఎవరన్నా పోయి అడగండి, ఆ మోడీ పిఎంఓ ఆఫీస్ చుట్టూ ఏమైంది, వీళ్ళు అఫీషియల్గా కలిసిరు కదా, కలిసిన నాడు ఏమైంది, ఏ రకమైనటువంటి క్లాసు మోడీ గారు తీసుకున్నారు వీళ్ళందరికీ అని చెప్పి తెలుస్తుంది మీకు. మరి ఇప్పటికైనా మారుతారా వీళ్ళు? చూద్దాం. లేకపోతే అట్లనే ఉంటుందా?